విజయం కూడా అసాధ్యం. ఇరాన్ మీద అమెరికా ఏం గెలవదు, ఇజ్రాయెల్ ఏం గెలవదు. అలాగే ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ మీద ఏమి గెలవదు. రష్యా మీద ఉక్రెయిన్ గెలిచిందా, ఉక్రెయిన్ మీద రష్యా గెలిచిందా? కానీ ఈ యుద్ధం కారణంగా ప్రపంచం ఓడింది. ఇప్పుడు ప్రపంచం ఓడుతోంది. అంతే ఇక్కడ జరిగింది. కానీ అమెరికాతో చర్చలు జరిపి ఒప్పించి ఇరాన్ కి హామీ ఇవ్వాల్సిన బాధ్యత పాకిస్తాన్ మీద పెట్టిందా ఇరాన్? ఇప్పుడు పాకిస్తాన్ లో ఏమైనా చర్చలు జరుగుతాయా రేపు? ఆల్రెడీ గల్ఫ్ దేశాలోళ్ళు పాకిస్తాన్లో కూర్చున్నారు. నిన్న 3 దేశాలోళ్ళు కూర్చుని అమెరికాతో ఏం మాట్లాడాలన్న పాయింట్ మీదన ఇరాన్తో ఏం మాట్లాడాలన్న దాని మీద చర్చించారు. వాళ్ళ పాయింట్ చుట్టూతా ఇప్పుడు నడుస్తుంది. ఇరాన్ ఏం చేస్తుందంటే రోడ్డు మీద రౌడీ పాత్ర పోషిస్తుంది. టోల్ గేట్ పెట్టేసి అక్కడికి వచ్చే ఓడలన్నిటి తగలబెడతా, మీరు నా మాట వినాల్సిందే అంటోంది. అట్టా నువ్వు మా జోలికి రావద్దు, హార్ముజ్ జలసంధిని వదిలేసేయని ఇప్పుడు వీళ్ళందరూ నేను కూర్చుంది. అది అసలు పాయింట్. హార్ముజ్ జలసంధి ఆగిపోతే వీళ్ళందరూ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. అట్లాగే నువ్వు మా మీద దాడి చేయొద్దని చెప్పు అంటారు వీళ్ళు. ఇరాన్ని నువ్వు ఇజ్రాయెల్తో గొడవ పడితేప్పుడు, అమెరికాతో గొడవ పడితేప్పుడు మా జోలికి రాబాక, మా దేశాల మీదకి రాబాక అని చెప్తున్నారు. ఆ విధమైన బెదిరింపు ఇక్కడ సక్సెస్ అయింది ఇరాన్. కాబట్టి ఇది ఇప్పటికిప్పుడు ముగిసేది కాదు. చర్చలు జరుగుతాయి. మేబీ ఇవాళ రాత్రికో రేపో ట్రంప్ ఒక ప్రకటన చేస్తారు.